గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ శ్రవణ్ కుమార్ అడుగుతున్నారు. ఆయన ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ ఐకేఎస్ హెల్త్. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఏఐ అండ్ అక్వైర్డ్ ఏఐ కంపెనీ. గైడెడ్ ఫర్ 300% రైజ్ ఇన్ ఎబిటా బై 2030. చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ అండి. మనకి టెక్ కంపెనీస్ అన్నిటిని ఒకే బకెట్‌లో ఏసి చూసేస్తాం కదా! బట్ అలా చూడకూడదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి ఏఐ రిలేటెడ్‌గా డిస్రప్ట్ అయ్యి ఇండియన్ టెక్ కంపెనీస్ అన్నీ చాలా వరకు ఉన్నట్టయితే ఇన్‌ఫాక్ట్ ఏఐ రిలేటెడ్‌గా బెనిఫిట్ పొందే కంపెనీస్ కొన్నుంటాయి. అందులోని మనకి ఐకేఎస్ కూడా అనుకోవచ్చమాట. నౌ ఐకేఎస్ ఎలా బెనిఫిట్ పొందుతది? వీళ్ళు ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ వీటి గురించి మాట్లాడుకోవాలంటే మిమ్మల్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళాలి. అంటే 2009, 8, 7 ఆ పీరియడ్ తీసుకెళ్ళినట్టయితే యూఎస్‌లోని హెల్త్ కేర్ మార్కెట్ ఎలా ఉండేదంటే మన ఇండియాలో ఇప్పుడు కరెంట్ హెల్త్ కేర్ మార్కెట్ ఎలా ఉండేది సిమిలర్‌లీ అంటే హాస్పిటల్‌కి మనం వెళ్తే డాక్టర్‌ని ఒక ప్రాబ్లమ్‌తో వెళ్ళాం. ఓకే. ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్‌గా మనకేవైతే సింప్టమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్తాం. అవన్నీ రాసుకుంటారు. రాసుకున్న దాన్ని బట్టి డాక్టర్ డయాగ్నోస్ చేసి ఆ ఇష్యూని దానికి సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా! నౌ నెక్స్ట్ టైమ్ మీరు ఇంకొక హెల్త్ రిలేటెడ్ అంటే దీని అడిషనల్ కాంప్లికేషన్ రిలేటెడ్‌గా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. మీరు ఆ డాక్టర్‌ని కాకుండా వేరే హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ వేరే డాక్టర్‌ని కలిసారు. ఇది జరుగుతదిగా. మనందరం చేస్తాంగా. అక్కడ ఆ డాక్టర్‌ని కలిసినప్పుడు అప్పుడు మీరు ఫేస్ చేస్తున్న పెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడతారు. పాత హిస్టరీ గురించి అగైన్ డాక్టర్ మిమ్మల్ని అడగాలి. అడిగితే మీకు గుర్తుండాలి. మీరు అవన్నీ చెప్పాలి. చెప్తే అవి రాసుకున్నట్టయితే దాన్ని బట్టి అగైన్ సొల్యూషన్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయగలుగుతారు. నౌ ఈ మెస్ ఏదైతే ఉన్నదో ఈ మెస్‌ని క్లియర్ చేయడం గురించి అని చెప్పి యూఎస్ గవర్నమెంట్ 2008, 9 ఆ పీరియడ్‌లోని యూఎస్‌లో హెల్త్ కేర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్‌క్లోజ్ చేయాలని చెప్పి మ్యాండేటరీ రూల్ అయితే తీసుకొచ్చారు. దీంతోని హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ నాన్ క్లినికల్ డేటా ఏదైతే ఉన్నదో దాన్ని డిస్‌క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎవరైతే డిస్‌క్లోజ్ చేసారో వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసేవారు గవర్నమెంట్ నుంచి. అండ్ ఎవరైతే చేయలేదో వాళ్ళని పీనలైజ్ కూడా చేశారు. దీంతోని మనకి ఈహెచ్ఆర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈహెచ్ఆర్ పార్ట్‌ని గుర్తుంచుకోండి. నౌ ఈహెచ్ఆర్ పార్ట్ ప్లే చేసే కంపెనీస్ చాలా వరకు ఆ టైంలో పుట్టుకొచ్చాయి. ఇన్‌ఫాక్ట్ మన ఇండియాలో కూడా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పి వినే ఉండుంటారు కదా! ఒక టైంలో మంచి బూమ్‌లో ఉండేది. అండ్ ఈహెచ్ఆర్‌లో పార్ట్ ఓకే. మన ఇండియన్ కంపెనీస్ కూడా చిన్న చిన్నవి చాలా వరకు ఆ టైంలో బాగా గ్రో అయ్యాయన్నమాట. ఈహెచ్ఆర్‌లో ఏం జరుగుతదంటే పేషెంట్ ఒకసారి డాక్టర్‌ని మీట్ అయిన తర్వాత ఆ పేషెంట్ చెప్పిన కంప్లెయింట్స్ అన్నీ కూడా డాక్టర్ డిస్‌క్లోజ్ చేయాలి. అండ్ ఆల్సో ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ యూఎస్‌లో ఇన్స్యూరెన్స్ మ్యాండేటరీ కదా! ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఇవన్నీ డిస్‌క్లోజ్ చేయాలన్నమాట. ఇది ఒక విధంగా సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన అంటే ఆ పేషెంట్ యొక్క హిస్టరీ మనకి దొరుకుతది కదా! అలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేసినా కూడా డాక్టర్స్‌కి పెద్ద పెయిన్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే డాక్టర్స్‌కి మొత్తం ఈ డేటా అంతా కూడా డిస్‌క్లోజ్ చేయాలంటే దానికి సెపరేట్‌గా టైమ్ స్పెండ్ చేయాలి. సో, దానివల్ల డాక్టర్స్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోద్దిగా. నౌ డాక్టర్స్ ప్రొడక్టివిటీ తగ్గిందనుకోండి, మేజర్ పెయిన్ పాయింట్ ఎవరు ఫేస్ చేస్తారు? హాస్పిటల్స్. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ తగ్గిపోద్ది. డాక్టర్స్ యొక్క ప్రొడక్టివిటీ పెరిగితే హాస్పిటల్స్ విల్ మేక్ మోర్ మనీ కదా! నౌ డాక్టర్స్ ప్రొడక్టివిటీ తగ్గిపోతే హాస్పిటల్స్ విల్ లూజ్ దేర్ రెవెన్యూ. రైట్? సో, అందు గురించని ఈ పెయిన్ పాయింట్ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్రెస్ చేయడం గురించి సొల్యూషన్స్ హాస్పిటల్స్ వెతకడం స్టార్ట్ చేశారు. నౌ ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఐకేఎస్ అనుకోవచ్చు. వీళ్ళేంటంటే ప్లాట్‌ఫార్మ్ సిస్టమ్ ఆఫ్ యాక్షన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే ఈ డేటా డిస్‌ప్లేస్ అవ్వాలి, ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్‌గా ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ స్క్రిబ్లింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంతకుముందు మాన్యుయల్‌గా కూడా ఒక హ్యూమన్ ఉండి అంటే డాక్టర్స్ అన్నీ కూడా డిస్‌ప్లేస్ చేసి టైమ్ స్పెండ్ చేసే దానికన్నా కూడా ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారో, ఆ సపోర్ట్ ద్వారా డేటా మొత్తం డిస్‌ప్లేస్ అయితే అయిపోయేది. సో, డాక్టర్స్ యొక్క ఆ టైం ఏదైతే కిల్ అయిపోయేదో, ఇప్పుడు కూడా ఇన్‌ఫాక్ట్ వీళ్ళ యాన్యుయల్ రిపోర్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. వాళ్ళేం చెప్తారంటే, ఇప్పటికి కూడా డాక్టర్స్‌కి వారంలోని వాళ్ళ ప్రొడక్టివ్ అవర్స్‌లోని 10.6 అవర్స్ ఈ డేటా డిస్‌ప్లేజేషన్ రిలేటెడ్‌గానే టైం కిల్ అయిపోతుందని చెప్తున్నారన్నమాట. సో, అక్కడ అంటే ఆ టైం డాక్టర్స్‌కి రెడ్యూస్ అయిందనుకోండి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతదిగా. హాస్పిటల్స్ యొక్క రెవెన్యూ పెరుగుతది కదా! అందుకని ఈ ఐకేఎస్ మాత్రమే కాదు, ఈ ఐకేఎస్ లాంటి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా బాగా గ్రో అవ్వడం అయితే స్టార్ట్ చేసాయి. ఇన్‌ఫాక్ట్ మనకి ఈహెచ్ఆర్ కంపెనీస్ కన్నా కూడా ఈ ప్లాట్‌ఫార్మ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ మార్జిన్స్ అనేవి చాలా బెటర్ ఉంటాయి. వీళ్ళ గ్రోత్ రేట్ అనేది ఇంకా బెటర్‌గా ఉన్నది. ఎందుకంటే మేజర్ హాస్పిటల్స్ యొక్క పెయిన్ పాయింట్‌ని వీళ్ళు అంటే రెగ్యులేషన్ రిలేటెడ్‌గా కాదు, హాస్పిటల్స్ ఫేస్ చేసిన ఆ రెగ్యులేషన్ వల్ల వచ్చిన పెయిన్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడంతోని వీళ్ళకి బెటర్ మార్జిన్స్ దొరికాయి. బెటర్ గ్రోత్ రేట్. ఇన్‌ఫాక్ట్ వీళ్ళ నంబర్స్ చూసారనుకోండి చాలా మంచి గ్రోత్ రేట్ మనకు కనబడతది. ఇది ఇన్‌ఫాక్ట్ రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ. ఆయనకి ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఐపీఓ టైం కల్లా 300 టైమ్స్ గ్రోత్ డెలివర్ చేసిందంట ఈ కంపెనీ.
అండ్ ఇన్‌ఫాక్ట్ ఇక్కడి నుంచి కూడా వీళ్ళు గ్రో అవ్వడానికి పాసిబిలిటీ అయితే చాలా ఉన్నది. వీళ్ళ టామ్ చూపిస్తాను నేను మీకు. ఆ టామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ కంపెనీతోని ఇంకొక బ్యూటీ ఏంటంటే మనకి చాలా కంపెనీస్ అక్విజిషన్స్ అయితే చేస్తుంటాయి కదా! కొన్ని అక్విజిషన్స్ సక్సెస్ సాధిస్తుంటాయి. కొన్ని అక్విజిషన్స్ ఫెయిల్ అవుతుంటాయి. బట్ వీళ్ళు ఏవైతే కంపెనీలని ఎక్వైర్ చేస్తారో, సో ఎక్వైర్ చేసిన తర్వాత ఇన్‌ఫాక్ట్ వీళ్ళ మార్జిన్స్ బెటర్ అవ్వడం అండ్ ఆ అక్విజిషన్ రిలేటెడ్‌గా వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం కనిపించిందన్నమాట. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా వీళ్ళు ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు 'ట్రూ బ్రిడ్జ్' అని చెప్పి. ఈ 'ట్రూ బ్రిడ్జ్' ఏదైతే ఉన్నదో ఇది యూఎస్‌లో లిస్టెడ్ కంపెనీ. ఈ 'ట్రూ బ్రిడ్జ్' ప్రొవైడ్ చేసే సొల్యూషన్ ఏంటంటే ఈహెచ్ఆర్ అండ్ ఆర్‌సీఎం కంపెనీ ఇది. ఈహెచ్ఆర్ అంటే నేను మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా! ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా! ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తది. అండ్ ఆల్సో రెవెన్యూ సైకిల్ మేనేజ్‌మెంట్ అంటే మనకి ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా క్లెయిమ్స్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసే కంపెనీ అన్నమాట. వీళ్ళు మేజర్‌లీ లెస్ థాన్ 400 బెడెడ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అంటే మిడ్ టు స్మాల్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నౌ ఈ ఐకేఎస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ కంపెనీ కదా! నౌ ఈ ప్లాట్‌ఫార్మ్ కంపెనీ ఈహెచ్ఆర్ కంపెనీని ఎందుకు అక్వైర్ చేసింది? దీనికి వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, వీళ్ళు ఈ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలంటే ఈహెచ్ఆర్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు ఆ డేటానైతే తీసుకోవాలి కదా! ఏపీఐస్ ద్వారా వీళ్ళు ఆ డేటాను తీసుకుంటారు. నో ఆ డేటా తీసుకునేటప్పుడు వేరియస్ ఫ్రిక్షన్స్ వీళ్ళు ఫేస్ చేస్తుంటారు. లేటెన్సీ ఏదైతే ఉన్నదో ఆ డేటా రిలేటెడ్‌గా ఈ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడం గురించి అని చెప్పి వీళ్ళు ఈహెచ్ఆర్ కంపెనీని అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. కరెంట్‌లీ ట్రూ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో $126 మిలియన్ ఈహెచ్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టయితే $221 మిలియన్ ఆర్‌సీఎం ద్వారా వీళ్ళు రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. కరెంట్‌లీ ఈ కంపెనీ యొక్క ఈక్విటీ అండ్ డెట్ బేస్ మనం చూస్తున్నట్టయితే $427 మిలియన్ ఈక్విటీ బేస్ ఉన్నది. అండ్ $130 మిలియన్ డెట్ బేస్ అయితే ఉన్నది. నౌ ఈ కంపెనీని అక్వైర్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు $557 మిలియన్ అయితే స్పెండ్ చేయనున్నట్టుగా చెప్తున్నారు. ఎక్విజిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వడానికి టైం పడతది. నౌ ఎక్విజిషన్ రిలేటెడ్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. నౌ వీళ్ళు కంపెనీని అక్వైర్ చేయడం మాత్రమే కాకుండా యూఎస్‌లోని డీలిస్ట్ చేసి ప్రైవేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నౌ ఈ ఎక్విజిషన్ కోసం అని చెప్పి వీళ్ళు $600 మిలియన్ క్యాపిటల్ అయితే డెట్ ద్వారా రైజ్ చేస్తుంది ఈ కంపెనీ. నౌ ఈ రైజ్ చేసిన క్యాపిటల్‌లోని ఎక్విజిషన్ పార్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఏదైతే డెట్ వీళ్ళు రైజ్ చేస్తున్నారో వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ గురించి అయితే యూజ్ చేయనట్టుగా చెప్తున్నారు. నువ్వు ఇక్కడ ఒకటేంటంటే మార్కెట్‌కి నార్మల్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు డౌట్స్ ఉంటాయి. ఎక్విజిషన్ సక్సెస్ సాధిస్తదా లేదా అని. వీళ్ళ హిస్టరీ అయితే వీళ్ళు ప్రీవియస్‌గా ఈక్విటీ అని చెప్పి ఒక కంపెనీని అక్వైర్ చేశారు. అక్వైర్ చేసిన తర్వాత వీళ్ళ నంబర్స్‌లోని ఎలాంటి చేంజెస్ వచ్చాయన్నది కూడా వీళ్ళు ప్రెజెంటేషన్‌లో క్లియర్‌గా చూపించారు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. సో, అదే చెప్తున్నారన్నమాట. అంటే ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా కూడా మాకు వేరియస్ అడ్వాంటేజెస్ అయితే దొరకనున్నాయి. దానివల్ల మా మార్జిన్స్ బెటర్ అవుతాయి. ఇన్‌ఫాక్ట్ రెవెన్యూ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే చూస్తామని మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా మీరు క్వెషన్‌లో రాసారు చూడండి ఏఐ రిలేటెడ్‌గా. వీళ్ళు ఎరే అని చెప్పి బెంగుళూరు బేస్డ్ ఎస్ఎల్ఎం ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ చేసే కంపెనీ అన్నమాట ఇది. అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్ మీద వర్క్ చేస్తది. బేసికల్లీ ఏదైతే డేటా ఉంటదో ఆ డేటా లోకలైజ్డ్‌గా స్టోర్ అయినప్పుడు ఎస్ఎల్ఎమ్స్ అంటారన్నమాట. ఎస్ఎల్ఎం రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీ ఇది. నౌ ఇది చిన్న ఎక్విజిషన్. మేజర్ ఎక్విజిషన్ అయితే ట్రూ బ్రిడ్జ్‌దే అన్నమాట. ట్రూ బ్రిడ్జ్ యాక్చువల్లీ ఎక్విజిషన్ స్మూత్‌గా కంప్లీట్ అయిపోతే వీళ్ళ గ్రోత్ రేట్ ఇంకా బెటర్ ఉంటదని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇన్‌ఫాక్ట్ 2030 కల్లా 3000 క్రోర్స్ ఎబిటా టచ్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. కరెంట్‌లీ వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా 1000 క్రోర్స్ అన్నమాట. సో 3000 క్రోర్స్ ఎబిటా జనరేట్ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ కంపెనీ ఇక్కడి నుంచి ఇంకా బాగా గ్రో అయ్యే పాసిబిలిటీ అయితే ఉన్నది. కరెంట్‌లీ 37 టైమ్స్ పీఈ మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతుంది. కరెంట్‌లీ టెక్ కంపెనీస్ రిలేటెడ్‌గా మార్కెట్ ఒక సెంటిమెంట్ బేరిష్ ఉన్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ అన్ని టెక్ కంపెనీస్‌ని ఒకలాగే చూస్తున్నారు. ఆహ్, ఏఐ వల్ల డిస్రప్ట్ అయిపోతాయని. కానీ ఇక్కడ యాక్చువల్లీ ఏఐ వల్ల డిస్రప్ట్ అవ్వడం కన్నా కూడా ఏఐ వల్ల ఇంకా ప్రొడక్టివిటీ పెరుగుతది. ఇంకా అడ్వాంటేజ్ అయితే దొరుకుతది. అలాంటి కంపెనీ ఇదన్నమాట. వర్త్ స్టడీయింగ్. మీరు బాగానే పిక్ చేశారు. స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇన్‌ఫాక్ట్ చాలా పీఎంఎస్‌లు, మ్యూచువల్ ఫండ్స్ కూడా రీసెంట్ టైమ్‌లో వాళ్ళ స్టాక్‌ని బై చేయడం అయితే మనకు కనబడుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు హైడ్ చేసామన్నారు. అందుకని హైడ్ చేసేస్తున్నాం. హాయ్ సాయన్న. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. నేను మీ ఛానల్ 2020 నుంచి ఫాలో అవుతున్నాను. ఆల్మోస్ట్ డే 1 నుంచి మీ వీడియోస్ వల్ల నేను స్టాక్ మార్కెట్ మీద మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు ఇలా ఉన్నది. 65 లాక్స్ ఈక్విటీలోని, 7 లాక్స్ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేశాను. 200 గ్రామ్స్ ఫిజికల్ గోల్డ్ హోల్డ్ చేస్తున్నాను. అరౌండ్ 6.5 లాక్స్ యూఎస్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాను. అమెజాన్‌లో 30%, మెటాలో 30%, ఎన్విడియాలో 40%. 10 లాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నది. పర్సనల్ డీటెయిల్స్ నా ఏజ్ 30 ఇయర్స్. ఈ ఇయర్ మ్యారేజ్ ప్లాన్ చేస్తున్నాను. మ్యారేజ్ కోసం సెపరేట్‌గా మనీ సేవ్ చేశాను. సో, ఇన్వెస్ట్‌మెంట్ డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. వావ్! సూపర్ అండి. వెరీ గుడ్. మ్యారేజ్ తర్వాత హెల్త్ ఇన్షూరెన్స్ అండ్ టర్మ్ ఇన్షూరెన్స్ తీసుకోవాలని చెప్పి ప్లాన్. నా జర్నీ నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాను. 19 ఇయర్స్ ఏజ్‌లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ట్రేడింగ్ ద్వారా లాస్ కూడా వచ్చింది. కానీ లేటర్ మీ వీడియోస్ చూసిన తర్వాత కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. ఇప్పుడు ఒక డీసెంట్ పోర్ట్‌ఫోలియో అయితే బిల్డ్ చేశాను. నా మెయిన్ గోల్
ఇన్వెస్ట్‌మెంట్ నుండి స్టేబుల్ మంత్లీ ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. అదే టైంలో లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా మెయింటైన్ అవ్వాలి. నా క్వెషన్స్ ఇప్పుడు నా పోర్ట్‌ఫోలియో 15-20% ప్రాఫిట్‌లో ఉన్నది. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ మిక్స్‌లో ఉన్నాయి. బెస్ట్ అండ్ సేఫ్ వేలోని మంత్లీ విత్‌డ్రాయల్స్‌కి కన్వర్ట్ చేయాలి. క్యాపిటల్ డిస్టర్బ్ కాకుండా గ్రోత్ మెయింటైన్ అవ్వడం ఎలా? డైరెక్ట్ ఈక్విటీ నుంచి మ్యూచువల్ ఫండ్‌కి షిఫ్ట్ చేయాలంటే ఎలా? స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, మై ఫ్యూచర్ వైఫ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. అరౌండ్ 70,000 సాలరీ అయితే వస్తుంది. కరెంట్‌లీ నేను యూఎస్‌లో ఉన్నాను. మంత్లీ అరౌండ్ 3,00,000 వరకు సేవ్ చేస్తున్నాను. నాట్ వర్కింగ్ యాస్ ఎ ఐటీ ప్రొఫెషనల్. జూన్ ఎండింగ్‌కి ఇండియా రావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. మీ గైడెన్స్ ఏమంటే ఎలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి? అండ్ ఈ వెల్త్ మేనేజ్మెంట్‌లోనే మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయి. ఒకటి వెల్త్ క్రియేషన్, ఇంకోటి వెల్త్ ప్రొటెక్షన్, ఇంకోటి వెల్త్ డిస్ట్రిబ్యూషన్. నౌ వెల్త్ డిస్ట్రిబ్యూషన్, వెల్త్ ప్రొటెక్షన్ అది లేటర్ పార్ట్ ఆఫ్ ది ఏజ్‌లోని మనం ఆలోచించాల్సింది. వేరస్ యూ ఆర్ జస్ట్ 30 కదా! నౌ 30 ఇయర్స్ నుంచి మనం 50 ఇయర్స్ వరకు మన మైండ్‌సెట్ ఎలా ఉండాలంటే వెల్త్ క్రియేషన్ మీద ఉండాలి. సో, మీరిప్పుడు మంత్లీ విత్‌డ్రాయల్స్ ఏవైతున్నాయో దాని రిలేటెడ్‌గా ఇప్పటి నుంచే వర్రీ అవ్వకుండా మీరిప్పుడు ఆలోచించాల్సిందేంటంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయాలంటే మీరు ఎంత కార్పస్ బిల్డ్ చేసుకోవాలన్నది మీ మైండ్‌లో ఒక నంబర్ అయితే రావాలి. నౌ ఆ నంబర్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చాలా సింపుల్. ఒక మనిషికి ఎంత మనీ కావాలన్నది ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. అందులో ఒక ఎక్సెల్ షీట్ కూడా డీటెయిల్‌గా ప్రొవైడ్ చేసాం. సో, ఏంటంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ఎంత కావాలన్నది మారిపోతుంటది. ఒక పర్సన్‌కి ఒక రూ. 1,00,00,000 ఉంటే సరిపోద్ది. ఒక పర్సన్‌కి 20, 30 కోట్లు, 40 కోట్లు ఉన్నా సరిపోదు. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో, మీకు పర్సనల్లీ ఎంత కావాలో ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది ఈ వీడియో ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఎక్సెల్ షీట్ ఏదైతే ప్రొవైడ్ చేసానో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకొని మిగిలిన వ్యూవర్స్ కూడా నా సజెషన్ ఇది. ఓకే. మీలో ఎవరైనా కూడా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్‌ని ఇప్పటివరకు వర్క్ చేయలేదంటే డెఫినెట్‌లీ దాని రిలేటెడ్ కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఎంత కూడా కాదు. ఒక 10, 15, 20 మినిట్స్ ఎఫర్ట్ పెట్టగలిగినట్టయితే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై దట్ నంబర్. నౌ ఆ నంబర్ వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ ఇంజినీరింగ్ చేయాలన్నమాట. నౌ ఆ నంబర్ అచీవ్ చేయాలంటే నేను ఎంత కాలంలో అచీవ్ చేయగలను? ఎంత ఫాస్ట్‌గా అచీవ్ చేయగలను? సో, ఫాస్ట్‌గా అచీవ్ చేయాలంటే ఏం లేదు. మన ఇన్‌కమ్ గ్రో అవ్వాలి. ఇన్‌కమ్ గ్రో అయిందనుకోండి, ఆ ఇన్‌కమ్‌లోంచి మనం మెజారిటీ పార్ట్ సేవ్ చేయగలిగామనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్‌ని అయితే అచీవ్ చేయగలుగుతాం. నువ్వు ఆ నంబర్ అచీవ్ చేసిన తర్వాత మనం వెల్త్ ప్రొటెక్షన్ రిలేటెడ్‌గా ఆలోచించుకోవాలి. వెల్త్ ప్రొటెక్షన్ అనగానే అన్నీ తీసి ఎఫ్‌డీలో పెట్టేయాలని కాదు. బట్ అక్కడి నుంచి మన క్యాపిటల్ పోకుండా ఓకే. అప్పటి వరకు మనం కొంచెం వరకు క్యాపిటల్ రిలేటెడ్ కొంచెం రిస్క్ తీసుకుంటాం. అక్కడి నుంచి మనం క్యాపిటల్ పోకుండా క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ క్యాపిటల్‌ని గ్రోత్ చేయగలగాలి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తూ. దెన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్. ఈ మధ్యలోని అంటే ఈ వెల్త్ ప్రొటెక్షన్ నుంచి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మధ్యలోని యూ నీడ్ టు ప్లాన్ యువర్ విత్‌డ్రాయల్స్ అన్నమాట. దట్ విల్ కమ్ ఆఫ్టర్ 45, 50 ఇయర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ వెన్ యూ వాంట్ టు క్విట్ యువర్ వర్క్ లైఫ్ అన్నమాట. సో, ఈచ్ ఇండివిడ్యువల్ పర్సన్ ఒక ఏజ్ నంబర్ దగ్గర క్విట్ చేయాలనుకుంటారు కదా! సో, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ప్రాపర్‌గా. మీ ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా అయితే మాత్రం బానే ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ 3,00,000 సేవ్ చేస్తున్నారంటే యూ ఆర్ సేవింగ్ గుడ్. అలా ఎక్కువ కాలం అంటే ఒక 5, 10 ఇయర్స్ సేవ్ చేయగలిగినట్టయితే చాలా త్వరగా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నంబర్ అయితే అచీవ్ చేసేయగలుగుతారు. అండ్ ఇంకొకటి ఇండియా వస్తున్నా అన్నారు కదా! ఈసారి ఇండియా వచ్చినప్పుడు మీ టర్మ్ ఇన్స్యూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. ఆల్రెడీ యూ ఆర్ 30. సీ ఏంటంటే పెళ్ళయిన తర్వాత అంటే అదేమవుతదంటే అది అలా డిలే అయిపోద్దన్నమాట. పెళ్ళైనప్పుడు అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు బోలెడు ఖర్చులొస్తాయి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు తీసుకుందాం అనుకుంటారు. ఆ నెక్స్ట్ టైమ్ అన్నది అలా డిలే అయిపోద్దన్నమాట. రిస్క్ అన్నది క్యారీ చేయడం ఎందుకు? టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం కూడా చాలా తక్కువ ఉంది. ఇన్‌ఫాక్ట్ యంగ్ ఏజ్‌లో తీసుకున్నప్పుడు మన ప్రీమియం చాలా తక్కువ అవుతుంది. సో, ఈసారి వచ్చినప్పుడు మీరు టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. టర్మ్ ప్లాన్ రిలేటెడ్‌గా మీకు ఏది బెస్ట్ అన్నది ఒక కన్‌ఫ్యూజన్ ఉన్నట్టయితే డిటో ఒక అడ్వైజర్‌ని అయితే కన్సల్ట్ అవ్వండి. మీరు డిటో అడ్వైజర్‌తోని వాళ్ళ వెబ్‌సైట్‌కెళ్ళి మీకు కంఫర్టబుల్ టైమ్ ఏదైతే ఉన్నదో ఆ టైమ్ స్లాట్‌లో మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్ మీకు కాల్ చేస్తారు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇన్‌ఫాక్ట్ మీరు ఇండియా రాకముందే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఇండియా వచ్చేసరికి ఏ ప్లాన్ అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఒక క్లారిటీ ఉంటది. సో, మీకు టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. రాగానే మీరు అప్లై చేసిన ఒకవేళ మెడికల్స్ వచ్చినా ఆ మెడికల్స్ అవి కూడా క్లియర్ చేసుకొని మీరు రిటర్న్ వెళ్ళిపోవాలన్నప్పుడు కంఫర్టబుల్ అయితే వెళ్ళిపోగలరు. కొంతమందికి ఏం జరుగుతదంటే ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్‌కి వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కొన్నాళ్ళకి అప్లై చేస్తారు. దెన్ వాళ్ళకి మెడికల్స్ వస్తాయి. మెడికల్స్ వచ్చిన తర్వాత మనకి ఎక్స్ఆర్‌టీ ట్రిగ్గర్ అవ్వచ్చు. లేకపోతే అడిషనల్ హెల్త్ చెకప్ రిలేటెడ్‌గా అడగొచ్చు. సో, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర టైం ఉండదు. అలా ఇబ్బంది పడతారన్నమాట. అప్పుడు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చాక తీసుకుందాం అని చెప్పి అలా డిలే అయిపోతుంటది. అందు గురించి ముందే ప్లాన్ చేసుకోండి. ఇండియా వచ్చినప్పుడు ఆ ప్లాన్ ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగారనుకోండి, ఈసారి మీ టర్మ్ ఇన్స్యూరెన్స్ అయితే వచ్చేస్తుంది. అండ్ డిటోతోని ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రాపర్ టర్మ్ ప్లాన్ సజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినప్పుడు డిపెండెన్స్ వాళ్ళు స్ట్రగుల్ అవ్వకుండా క్లెయిమ్ రిలేటెడ్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు మాత్రం యూ నీడ్ ఏ గుడ్ అడ్వైజర్.
లాంగ్ టర్మ్ డిపెండ్ అవ్వగలిగే అడ్వైజర్ అయితే ఉండాలి. సో, మిగిలిన వ్యూవర్స్‌లో కూడా మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్షూరెన్స్ తీసుకున్నట్టయితే డిటో ఒక అడ్వైజర్‌తోని అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్‌లోని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను. అండ్ డిటో ఈస్ ఎ స్పామ్ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి మీరు ఈవెన్ స్పామింగ్ రిలేటెడ్ కూడా వరీ అవ్వక్కర్లేదు. మీరు మొత్తం డీటెయిల్స్ విన్న తర్వాత మీకు ఒకవేళ నచ్చకపోతే డ్రాప్ కూడా అయిపోవచ్చు. వాళ్ళు కాల్ చేసి టార్చర్ చేయడం ఇలాంటివి ఏం చేయరు. మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన క్వెషన్ విషయంకి వచ్చేసరికి హాయ్ సన్న ప్లీజ్ టేక్ దిస్ అపాన్ హై ప్రయారిటీ. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టెడ్ అక్రాస్ మల్టిపుల్ స్టేట్స్ రన్నింగ్ ఇంటూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. A company named Kisan Parivar Private Limited, which promotes itself as an organic farming entity and has been offering 3 investment schemes. Organic farming company investment schemes ఆఫర్ చేయడం ఏంటండి? మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ కదా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఆఫర్ చేయాల్సింది. ఆర్ ఎనీ ఆర్‌బీఐ, సెబీ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ కదా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఆఫర్ చేయాల్సింది. ఓకే. కార్డ్ స్కీమ్ 3% రిటర్న్ పర్ మంత్. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹3,000 పర్ మంత్ ఇస్తారు. ల్యాండ్ స్కీమ్ 6% రిటర్న్ ఎవ్రీ 6 మంత్స్ అండ్ ఆల్సో 12% ల్యాండ్ అప్రిసియేషన్. అలా ఎలా చెప్తారండి? ల్యాండ్ ఎంత అప్రిషియేట్ అవుతదో ఎవరు చెప్పగలుగుతారు? ఓకే. దే సెల్ 5 గుంటాస్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఎ స్టేటెడ్ వాల్యూ ఆఫ్ ₹12,46,000. ఆ ల్యాండ్స్ ఎక్కడన్నది లొకేషన్స్ రాశారు. అండ్ ఎన్‌సిడి 2.5% మంత్లీ రిటర్న్ ₹2,500 పర్ మంత్ 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆఫ్టర్ టీడీఎస్ పే చేస్తారు. మెనీ పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఎంటర్డ్ ఇన్ 2024 సీయింగ్ Kisan Parivar entity listed in BSE. Payouts were regular until September 2025. Since then, payouts stopped completely under the pretext of upcoming IPO process until January. And now management claims that bank accounts are frozen due to pending complaints. గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేసినప్పుడు వనపర్తి మహబూబాబాద్‌లోని ఎటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ జరగట్లేనట్టుగా తెలిసింది. వీళ్ళు ఓన్లీ జస్ట్ వైట్ లేబులింగ్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్‌ని వాళ్ళ కొండాపూర్, హైదరాబాద్ స్టోర్‌లో అయితే సెల్ చేస్తున్నట్టుగా అర్థమైంది. ఆ కంపెనీ యొక్క చైర్మన్ పేరు భూపాల్ నాయక్ అని రాశారు. ఆయన హోల్డ్ చేసిన వేరియస్ అదర్ కంపెనీస్ ఒక పేర్లు మెన్షన్ చేశారు. కేపీఎన్ అగ్రి అని, ఎన్‌పిఎన్ అగ్రి అని, కేపీఎం మార్ట్ అని, మైహబ్ టెక్నాలజీస్, శ్రీ రీటైల్, షేర్ బజార్ ఏఎఫ్, షేర్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలాంటి వేరియస్ కంపెనీస్ రన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సెబీ నుంచి సిన్స్ 2022 ఫండ్ రైజింగ్ రిస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తున్నట్టుగా సాట్‌లో ఒక ఆల్రెడీ యాక్టివ్ అపీల్ నడుస్తున్నట్టుగా అయితే రాశారు. వీ హ్యావ్ మేనేజ్డ్ టు ప్రిజర్వ్ ఎక్స్‌టెన్సివ్ డాక్యుమెంట్స్, వెబ్‌సైట్ ట్రయల్స్ అండ్ జూమ్ మీటింగ్ రికార్డింగ్స్ టు ట్రాక్ their operations. Please shed light on the structure and verify these operations to protect public capital. Let us know how can we securely share recorded material with your team. సో, ఇక్కడ సింపుల్‌గా ఒక విషయం చెప్తానండి. మనకి ఆశ ఓకే. బట్ ఎప్పుడైతే అత్యాశ వస్తదో మన కళ్ళు మూసుకుపోతాయి. ఓకే. ఇలా ఎందుకు అంటున్నానంటే రీసెంట్‌గా నా ఫ్యామిలీలో కూడా చూసాను. ఓకే. ఇలాంటి ఒక స్కీమ్‌లోనే వాళ్ళు బలైపోయారు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు నన్ను కావాలని అడగలేదంట. ఎందుకంటే నన్ను అడిగితే నేను ఎక్కడ వద్దంటానో దానివల్ల వాళ్ళకొచ్చి ఆ రిటర్న్ కోల్పోతారని భయపడి ఓకే. నేనెక్కడ ఆళ్ళని ఆపేస్తాను. వాళ్ళు సంపాదించే ప్రాఫిట్‌ని నేనెక్కడ ఆపేస్తాను అనుకుని నాకు చెప్పలేదు. ఇప్పుడు డబ్బులు మొత్తం కోల్పోయిన తర్వాత దాన్ని ఇప్పుడొచ్చి నన్ను అడుగుతున్నాడు దీన్ని ఏం చేయాలని చెప్పి. సేమ్ ఒక విషయం ఎఫ్‌డి కన్నా మనకి 1% రిటర్న్ పెరుగుతుందంటే రిస్క్ అంతే పెరుగుతున్నట్టు గుర్తుంచుకోండి. ఓకే. ఈచ్ 1% పెరుగుతున్న కొద్దీ 100% రిస్క్ పెరుగుతుందని గుర్తుంచుకోండి. ఎవరైతే ఆఫర్ చేస్తారో వాళ్ళు ఏ 50% జనరేట్ అయితే కానీ వాళ్ళ 36% ఆఫర్ చేయరు కదా! 50% రిటర్న్ జనరేట్ అవ్వాలంటే వాళ్ళు మీ డబ్బుల్ని ఎక్కడ పెడతారన్నది ఆలోచించండి. ఓకే. సో, ఆ డబ్బులతోని ఏంటంటే కొన్నిసార్లు ఏం జరుగుతదంటే ఇలాంటి స్కీమ్స్ రన్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఆపరేషన్స్ ఎలా నడుస్తాయంటే ఇనీషియల్లీ వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళ అక్క వాళ్ళో వాళ్ళెక్కడో డబ్బులు పెడతారు. వాళ్ళకి 1, 2 సార్లు వర్కౌట్ అవుతాయి. అది వాళ్ళ స్కిల్ అనుకుంటారు. అనుకుని వాళ్ళ డబ్బులు మాత్రమే కాకుండా పబ్లిక్ నుంచి కూడా డబ్బులు గ్యాదర్ చేసి ఇలా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇనీషియల్‌గా డబ్బులు బానే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి మనీ వస్తుంటది వాళ్ళ అకౌంట్‌లోకి. కొత్త కొత్త ఇన్వెస్టర్లు వస్తుంటారు. అండ్ ఈ పాత ఇన్వెస్టర్లు డబ్బులు ఇవ్వడంతోని పాత ఇన్వెస్టర్లు వేరే వాళ్ళకి చెప్తారు. వేరే వాళ్ళు చెప్పడంతో ఇంకా కొత్త ఇన్వెస్టర్లు వస్తారు. ఇదంతా ప్రాసెస్ బానే నడుస్తది. ఒక్కసారి మెజారిటీ ఆఫ్ ద మనీ ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోద్ది చూడండి. స్టక్ అయిపోయినప్పుడు అసల ఏం జరుగుతుందన్నది బయటపడతది. దాంతోని ఈ లోపల చాలామంది కొన్ని వందల వేల మంది ఎంటర్ అయిపోతారు. అండ్ వాళ్ళ డబ్బులైతే ఇరుక్కుపోతాయి. మీకు ఒక సింపుల్ థంబ్ రూల్ చెప్తాను. మిగిలిన వ్యూవర్స్‌కి కూడా చెప్తాను. మైండ్‌లోకి ఎక్కించుకోండి. ఎవరైనా కూడా మీకు హైయర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నామంటే మీ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ వాళ్ళకొస్తుందని చెప్పినా కూడా ఓకే. వాళ్ళని కాకుండా ఓకే. వేరే ఇంకొక అదర్ పర్సన్ ఉంటారు కదా! మీకు తెలిసిన వాళ్ళని కొంచెం వయసు పర్సన్ ఉంటారు కదా! వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక అత్యాస స్టేజ్‌లోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకి రిస్కులు కనపడవు. మన రిస్క్‌ని మర్చిపోతాం. ఓకే. అదే వేరే థర్డ్ పార్టీతో ఒకసారి మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు అలర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీకు కష్టపడి సంపాదించిన డబ్బులు కొంతవరకైనా సేవ్ అవుతాయి కదా! అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ కంపెనీ రిలేటెడ్‌గా చూసినప్పుడు నాకు అర్థమైందేంటే వీళ్ళకి రీసెర్చ్ అనలిస్ట్ లైసెన్స్ కూడా ఉన్నది.
ఓకే. మేబీ ఆర్ఐ లైసెన్స్ చూపించి డబ్బులు కలెక్ట్ చేశారో, వి డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ అన్నది నాకు తెలీదు. మీరు రాసిన దాన్ని బట్టి నేను మాట్లాడిన సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అవి ఉన్నాయి. ఒకసారి మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి చూసుకోండి. యూట్యూబ్‌లో చాలా వీడియోసే ఉన్నాయి. ఓకే. జాగ్రత్తగా ఉండండి. ఒకటే చెప్తాను. ఇలాంటి కుప్పలు తెప్పలు పాస్ట్‌లో జరిగాయి మన తెలుగు రాష్ట్రాల్లోని. ఇప్పుడు జరుగుతున్నాయి అండ్ ఫ్యూచర్‌లో కూడా జరుగుతాయి. అన్‌లెస్ మీ అవేర్‌నెస్ మీ సొంత ఫైనాన్షియల్ అవేర్‌నెస్ బిల్డ్ చేసుకుంటే తప్పించి ఇలాంటి వాటి నుంచి జాగ్రత్త పడలేరు. అండ్ గ్రీడ్‌కి బలవ్వద్దు ఫస్ట్ థింగ్. ఓకే. గ్రీడే కిల్ చేస్తది. ఇది మైండ్‌లోకి గట్టిగా ఎక్కించుకోండి. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకొచ్చేసరికి ఒక సర్వైవల్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్‌లో చూసాను 'సెండ్ హెల్ప్' అని. మూవీ చాలా బావుంది. కాకపోతే కొంచెం వయలెన్స్ ఉంటది. ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉన్నట్టయితే చూసుకోండి. అండ్ ఆల్సో మనకి ఎప్పుడైతే ఈ న్యూ టాక్స్ రెజ్యూమ్ వచ్చిందో దాని తర్వాత ఎన్‌పీఎస్ మీద ఇంపాక్ట్ ఉంటదని చెప్పి పీఎఫ్ఆర్‌డీ ఎన్‌పీఎస్‌ని చాలా అట్రాక్టివ్‌గా అయితే తయారు చేస్తున్నారు. ఎన్‌పీఎస్‌లోని మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అలా ఒక న్యూ ఎన్‌పీఎస్ ప్రొడక్ట్‌ని అయితే రీసెంట్‌గా లాంచ్ చేశారు. దాని రిలేటెడ్‌గా వీడియో రిలీజ్ చేసాం. ఒకవేళ చూడనట్టయితే చూడండి. ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ అది. దాని రిలేటెడ్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్‌లోని ఎండ్ కార్డ్‌లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వెషన్ భరత్ తాండ్రా అడుగుతున్నారు. హాయ్ సాగర్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ యువర్ వ్యూ ఆన్ ఈముద్ర? లుక్స్ లైక్ స్టాక్ హస్ కరెక్టెడ్ ఎ లాట్ అండ్ నౌ ద కరెంట్ ప్రైస్ లుక్స్ అట్రాక్టివ్. స్టాక్ కరెక్ట్ అవ్వడానికి రీజన్ ఉన్నది కదండీ. వీళ్ళ మార్జిన్స్ ఒక టైంలో 37% ఉండేవి. అది 23% పడిపోయాయి. ఆబ్వియస్‌లీ మార్జిన్స్ పడినప్పుడు మార్కెట్ ఆ స్టాక్‌ని అయితే పనిష్ చేస్తది. ఎంత మంచి కంపెనీ అని. యెస్, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ నో డౌట్. కాకపోతే ఈ మార్జిన్స్ కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు స్టాక్ ప్రైస్‌లో ఆ ప్రెషర్ అన్నది ఉంటది. సో, ఇది జస్ట్ ఏదో సెంటిమెంట్ ఆధారంగా పడిపోవడం కాదు. ఫండమెంటల్స్ లోని ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ ఆధారంగా స్టాక్ అయితే కరెక్ట్ అవుతున్నది. బేసికల్ మార్జిన్స్ పడడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు డిజిటల్ సిగ్నేచర్ సర్వీసెస్ ఆఫర్ చేస్తారు కదా! మనలో చాలామంది యూజ్ చేస్తాం. ఈ డీఎస్సీ సర్వీసెస్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ పార్ట్నర్స్‌కి ఆహ్, యాక్చువల్లీ వీళ్ళు ప్రొడక్ట్ ప్రొవైడ్ చేసేవారు. వాళ్ళ పార్ట్నర్ ఏదో ఒక ప్రైస్‌కి అమ్మేవారు. అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఫిక్స్ చేశారన్నమాట ప్రైజింగ్ అన్నది. సో, దీనివల్ల ఏమైంది వీళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు మార్జిన్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని సెల్ చేయడానికి కాదు. వాళ్ళ ఫిక్స్డ్ ప్రైస్‌కి సెల్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వీళ్ళేంటంటే వాళ్ళ పార్ట్నర్స్‌కి 45-50% వరకు కమిషన్స్ అయితే పే చేస్తున్నారు. సో, ఆ కమిషన్స్ పెరగడం వల్ల ఏమైంది? రెవెన్యూలో గ్రోత్ వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెన్సులు పెరిగిపోవడం వల్ల వీళ్ళ ఎబిటా మీద ఇంపాక్ట్ అండ్ బాటమ్ లైన్ మీద ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో దానివల్ల మనకి స్టాక్‌లో ఆ కరెక్షన్ అనేది కనబడుతుంది. బట్ సీ కంపెనీ ఫ్యూచరిస్టిక్ యాంగిల్‌లో మనం మాట్లాడుకోవాలంటే మాత్రం డెఫినెట్‌లీ ఆర్&డి మీద వీళ్ళు బాగా స్పెండ్ చేస్తున్నారు. ఒకటి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు. అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి విన్నారు కదా! క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినట్టయితే పాస్వర్డ్ సేఫ్ ఉండవు. అందు గురించని పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు. సో, ఇలా న్యూ టెక్నాలజీ రిలేటెడ్‌గా ఆర్&డి స్పెండింగ్ అయితే చేస్తున్నారు. నౌ వీళ్ళ ప్రొడక్ట్స్ క్లిక్ అయ్యాయనుకోండి ఆటోమేటిక్‌గా మళ్ళీ అగైన్ ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కంపెనీ పరంగా మంచి క్యాష్ జనరేటింగ్ కంపెనీ అండ్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉన్న కంపెనీ. ఓన్లీ ఇండియాలోనే కాదు వీళ్ళకి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉన్నది. అండ్ నౌ వీళ్ళేంటంటే ఇంతకుముందు ట్రస్ట్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు ట్రస్ట్ సర్వీసెస్ నుంచి ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ ఏవైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో వాటి మీద ఫోకస్ పెంచారు. ఎందుకంటే ఇక్కడ మార్జిన్స్ అనేవి బెటర్ ఉంటాయన్నమాట. కరెంట్‌లీ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న మార్జిన్ ఏదైతే ఉన్నదో దీన్ని సస్టైన్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ సస్టైన్ చేయగలిగినట్టయితే టాప్ లైన్, బాటమ్ లైన్‌లోని గ్రోత్ డెలివర్ చేశారనుకోండి, దెన్ స్టాక్ పరంగా మనం ఇక్కడ నుంచి అప్రిసియేషన్ అయితే చూడొచ్చు. బట్ మార్జిన్స్ సస్టైన్ అవుతాయా లేదని ఒక 2-3 క్వార్టర్స్ చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తది. సో, స్టాక్ ప్రైస్ కరెక్షన్ ఏదైతే ఉందో జస్ట్ సెంటిమెంట్ కాదు. ఫండమెంటల్స్ చేంజ్ ఏవైతే దానివల్లే స్టాక్ కరెక్ట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ మణికంఠ గారు అడుగుతున్నారు. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ సాయి గారు? ది ఎస్ఐపి గ్రోత్ ఈస్ ఫేక్. యూ జస్ట్ డోంట్ నో ఇట్ యెట్. యువర్ పోర్ట్‌ఫోలియో విల్ గ్రో బై 12-13% ఆఫ్టర్ టాక్స్ 10.5% వర్కౌట్ అవుతుంది. ఇన్ దట్ సేమ్ టైమ్ ఐఎన్ఆర్ విల్ డిప్రిషియేట్ బై 5% టు యూఎస్‌డి. సో, నెట్ we'll make 5-6%. Even making this 5-6% would entail long periods of drawdown, where you would be told to be patient and how long-term investing builds wealth with 4-5 Warren Buffett quotes. And meanwhile, promoter will sell their overall equity and move their money to abroad to hedge. And fund manager will keep pocketing 1-2% commission. Even Warren Buffett, who quotes a quote, invest in USD. People will not learn. People will keep questioning anyone who tells them the reality. On paper, we'll grow equities at 12-13%. That's what will give people comfort and reason to keep holding. మణికంఠ గారు ఈ క్వశ్చన్ మీద లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసి మీరు దీని రిలేటెడ్‌గా నన్ను కామెంట్ చేయమని అడుగుతున్నారా? ఒకవేళ ఎక్కడైనా సోషల్ మీడియాలో చూసినట్టయితే యెస్, రీసెంట్ టైమ్‌లో సోషల్ మీడియాలోని ఇదొక మాస్ ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే ఈ ట్రెండ్‌కి చాలామంది పడుతున్నారు. ఎస్పెషల్లీ జెన్‌జీ చాలామంది పడుతున్నారని చెప్పి దీని రిలేటెడ్‌గా చాలామంది కంటెంట్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు. రియాలిటీలో మాట్లాడుకుందాం. నౌ టెల్ మీ వన్ ప్రొడక్ట్
ఓకే. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉండి, ఓకే. వాలటిలిటీ రిస్క్ ఈస్ ఫైన్. డిఫాల్ట్ రిస్క్ ఓకే. లేకపోతే స్కాము లేకుండా ఓకే. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉన్నవి. ఏదైనా ఒక ఆల్టర్‌నేట్ ఇవి కాకుండా ఒక ప్రొడక్ట్ చెప్పండి. ఇప్పుడు నార్మల్ ఎఫ్‌డి ఉన్నదనుకోండి. ఓకే. ఎఫ్‌డిలో మనకి ఎంత రిటర్న్ వర్కౌట్ అవుతుంది? 7-8% ఓకే. మీరు యాక్చువల్లీ యూఎస్‌డి పక్కన పెట్టండి. ఇన్‌ఫ్లేషన్ మనం తీసుకోవాల్సింది. మనం ఒకవేళ అంటే మనం ఎఫ్ఐ అనుకోండి యూఎస్‌డి రిలేటెడ్‌గా వరీ అవ్వాలి. యూఎస్‌డి ఐఎన్ఆర్ రిలేటెడ్‌గా. మీరు ఇండియనే అనుకోండి, అది పక్కన పెట్టి మీరు ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా వరీ అవ్వాలి. నౌ ఇన్‌ఫ్లేషన్ ఒక 5-6% ఉన్నదనుకోండి. యూ విల్ మేక్ 1%. అది ప్రీ టాక్స్. పోస్ట్ టాక్స్ అయితే యూ విల్ నాట్ మేక్ దట్ రిటర్న్. ఓకే. నౌ ఎఫ్‌డి పక్కన పెడితే మనకి ఇంకా అదర్ ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయి? గోల్డ్ ఉన్నది, సిల్వర్ ఉన్నది. గోల్డ్ హాస్ డన్ వెల్ లాస్ట్ 2-3 ఇయర్స్‌లోని. బట్ గోల్డ్ కొన్ని బ్లాక్స్‌లో పెరుగుతది. సో, గోల్డ్ ఈజ్ వన్ పార్ట్. ఎనీవేస్ మనం గోల్డ్‌లోని ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీలో గోల్డ్ కొంటూనే ఉంటాం కాబట్టి గోల్డ్‌లో మన ఎలొకేషన్ అయితే ఎళ్తుంది. ఇంకా అదర్ ఆప్షన్ ఉన్నది మనకి రియల్ ఎస్టేట్. నువ్వు రియల్ ఎస్టేట్ విషయంకొచ్చేసరికి ఒక 50,000-60,000 సంపాదించే వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు నెలకి. అవునా? మన పిరమిడ్ ఏసినట్టయితే ఓకే. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ బకెట్‌లోనే వస్తారు. నో 50,000-60,000 నెలకు సంపాదించే వాళ్ళు ప్రాపర్టీ కొనాలంటే ఒక మెట్రో సిటీలో వర్క్ చేస్తున్నట్టయితే అది అంత ఈజీయా? ఓకే. ఇంతకుముందు కేసు వేరు. ఒక 10, 15 సంవత్సరాల క్రితం వేరు. బట్ ఇప్పుడు అంత ఈజీయా? ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ₹1,00,00,000 తక్కువలో మీకు ప్రాపర్టీలెక్కడ కనబడుతున్నాయి? ఓకే. ₹1,00,00,000 తక్కువలో ప్రాపర్టీ లేనప్పుడు ఓకే. లోన్ తీసుకొని కొనాలన్నా కూడా అయ్యే ఆప్షన్ కాదు. ఓకే. ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి. దాని రిలేటెడ్‌గా ఇప్పుడు ఒకవేళ టైమ్ ఉంటే ఫైన్. బట్ ఎంతమంది ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళెక్కడో ఊరవతల ల్యాండ్ కొంటే దాన్నెళ్లి చూసుకొని కబ్జా అవుతుందా లేదా? నా ల్యాండ్ ఉందా లేదా? చూసుకునేంత టైం ఎంతమంది దగ్గర ఉంటుంది? ఓకే. ఇలాంటి బోలెడు రిస్క్‌లు ప్రతి దాంట్లోను రిస్క్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఆ రిస్క్ మనకు అర్థం కావాలి. అది మనకు సెట్ అవుతదో లేదో తెలుసుకోవాలి. అండ్ ప్రతి అసెట్‌లోని మనం ఎలొకేషన్ అయితే ఇవ్వాలి. ఇది బెస్ట్, అది బెస్ట్ అని కాకుండా ఈక్విటీస్ విషయంకొచ్చేసరికి సింపుల్‌గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా మాట్లాడుతున్నారు కాబట్టి ₹500, ₹1000, ₹2000 ఆర్ 50,000, 30,000 వాటెవర్ ఇట్ ఈస్. మీ కంఫర్ట్ బట్టి ఆ మంత్లీ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ 12-13% రిటర్న్ జనరేట్ చేసే ప్రొడక్ట్స్ ఏవున్నాయి? వేరే ఆల్టర్‌నేటివ్ అన్నది ఇంకేం లేవు. లేదా ఇందాకల మనం ఒక వ్యూవర్‌ది చదివాం కదా! కిసాన్ సంథింగ్ ఏదో కంపెనీ పేరు మర్చిపోయాను. అలాంటి వాటిల్లో డబ్బులు పెడతారు చాలామంది. ఇలాంటివన్నీ ఇగ్నోర్ కొట్టి లాస్ట్‌కి ఏమవుతది? ఇంట్రెస్ట్ పక్కన పెడితే ఇంట్రెస్ట్ ప్లస్ క్యాపిటల్ ఎగిరిపోద్ది గదా! ఓకే. సో, ఫస్ట్ థింగ్ మీరు యూఎస్‌జీ రిలేటెడ్‌గా మీరు ఇండియన్ అయ్యి ఓకే. ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఇండియాలో ఉండేటట్టయితే యూఎస్‌జీ రిలేటెడ్‌గా వరీ అవ్వకండి. ఒకవేళ మీకేమన్నా ఇంపోర్ట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు వరీ అవ్వండి. ఓకే. మీరు వరీ అవ్వాల్సింది ఇన్‌ఫ్లేషన్ రిలేటెడ్‌గా. ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తలేదో లేదో చూసుకోవాలి. ఓకే. అండ్ ఇంకోటి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఏవున్నాయి? ఓకే. రెగ్యులేటరీ అప్రూవల్స్ ఓకే. అండ్ ఆల్సో సేఫ్టీ. వాలటిలిటీ ఈస్ ఫైన్. డిఫాల్ట్ రిస్క్ లేకుండా ఉన్న అదర్ ఆప్షన్స్ మీకేమన్నా కనబడి 12-13% కన్నా ఎక్కువ వస్తున్నట్టయితే దెన్ ఫైన్. ఓకే. లేదు అనుకోండి ఓకే. దాని రిలేటెడ్‌గా వెళ్ళి ఓకే. తెలిసి తెలియని వాటిలో పెట్టి డబ్బులు కోల్పోకండి. మన నెక్స్ట్ క్వెషన్ శశాంక్ అడుగుతున్నారు. కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అట్ కరెంట్ ప్రైస్? మన బ్యాంకింగ్ స్టాక్స్‌ని ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా చూడాలి కదా! ప్రైవేట్ బ్యాంక్స్‌లోని లెస్ థాన్ 1 టైమ్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్‌లో ట్రేడ్ అవుతున్న ఏదైనా బ్యాంక్ స్టాక్ ఉన్నదంటే జేఎన్‌కే బ్యాంకే. ఇన్‌ఫాక్ట్ చీపెస్ట్ వాల్యుయేషన్‌లోని ప్రైవేట్ బ్యాంక్స్‌లో ట్రేడ్ అవుతుంది ఇదే. కాపోతే మనం గ్రోత్ గురించి చూడాలి, రిస్కుల గురించి ఆలోచించాలి కదా! గ్రోత్ విషయంకొచ్చేసరికి పెహల్గాం అటాక్ జరగక ముందు ఏందంటే, ఈ జేఎన్‌కే అండ్ లే లడాక్ రీజియన్‌లోని టూరిజం బాగా పికప్ అవ్వడం అండ్ దీంతోని కొత్తగా హోటల్స్ అక్కడ కన్‌స్ట్రక్ట్ చేయడం అండ్ ట్రావెల్ టూరిజం రిలేటెడ్‌గా వెహికల్స్ రిలేటెడ్ పర్చేసెస్ జరగడం అండ్ టూరిస్టులు అక్కడికెళ్లారనుకుంటే అక్కడ కూడా ఎకనామిక్ యాక్టివిటీ బాగా బిల్డ్ అవుతది కదా! సో, దీంతోని జేఎన్‌కే మీకు బ్యాంక్ స్టాక్‌లోని ఈ అటాక్ కన్నా ముందు చూసినట్టయితే చాలా పాజిటివ్ మొమెంటమ్ అయితే బిల్డ్ అయింది. దాని తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత స్టాక్ బాగా కరెక్ట్ అవ్వడం. మీరు డేట్స్ చూసారంటే మీకు క్లియర్‌లీ కనబడతది. దాని తర్వాత స్టాక్ కూడా బాగా కరెక్ట్ అవ్వడం మనకు కనిపించింది. అండ్ ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత చాలామంది భయపడిందేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లే లడాక్ ట్రావెల్ రిలేటెడ్‌గా ఇంపాక్ట్ అవుతదేమో అని. బట్ అలాంటి ఇంపాక్ట్ టెంపరరీ కానీ మళ్ళీ అగైన్ పీపుల్ స్టార్టెడ్ ట్రావెలింగ్ కదా! అందుకని స్టాక్‌లో మనకి రికవరీ కూడా కనబడుతుంది. నేను లడాఖ్‌కెళ్ళాను. లాస్ట్ ఇయర్ లడాఖ్‌కెళ్ళినప్పుడు నేను చూసిందేంటంటే, మనం ఎక్కడికెళ్ళినా కూడా చిన్న చిన్న హోటల్స్‌కెళ్ళినా కూడా మనకిక్కడ గూగుల్ పే, ఫోన్‌పే అండ్ పేటీఎం క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా! అక్కడ ఎక్కడికెళ్ళినా కూడా మనకి జేఎన్‌కే బ్యాంక్ ఒక క్యూఆరే కనబడతది. అండ్ ఇన్‌ఫాక్ట్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఏంటంటే, వాళ్ళకి మేజర్‌లీ తెలిసింది జేఎన్‌కే బ్యాంకే అక్కడ. ఆ ఏరియాలోని. సో, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పికప్ అయిందనుకోండి. దెన్ డెఫినెట్‌లీ జేఎన్‌కే బ్యాంక్ అది పాజిటివ్‌గానే చూడొచ్చు. కాపోతే అగైన్ రిస్క్ చెప్తున్నాను కదా! అలాంటి టెర్రరిస్ట్ అటాక్‌లు ఏమైనా జరిగితే జరగకూడదు కానీ,
కాకపోతే యాస్ ఏ స్టాక్ ఇన్వెస్టర్ పరంగా మీకు ఈ రిస్క్ కూడా మైండ్‌లో ఉండాలి. లాస్ట్ టైమ్ లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. బట్ అలాంటివేమైనా జరిగితే డెఫినెట్‌లీ స్టాక్ మీదైతే ఆ రీజియన్‌లో జరిగితే ఉంటుంది. ఓకే. దిస్ ఈస్ ఎ రిస్క్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ బాగా పికప్ అయిందనుకోండి. దెన్ డెఫినెట్‌లీ ఈ వాల్యుయేషన్ మల్టిపుల్ అయితే ఈ స్టాక్ ట్రేడ్ అవ్వకూడదు. వాల్యుయేషన్ మల్టిపుల్ మిగిలిన ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క పియర్ మల్టిపుల్స్‌కి రీచ్ అవ్వచ్చు. ఆ పియర్ మల్టిపుల్ రీచ్ అయిందనుకోండి ఆ రేటింగ్‌లోనే విల్ మేక్ డీసెంట్ మనీ. ఇన్‌ఫాక్ట్ ఇదే థీసిస్‌తో అనుకుంటా ముకుల్ అగర్వాల్ గారు కూడా ఆయన ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ క్వార్టర్‌లో కూడా స్టేక్‌ని యాడ్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. మన నెక్స్ట్ క్వెషన్ సురేష్ గారు అడుగుతున్నారు. హలో సాగర్, మీరు నా రోల్ మోడల్. థాంక్స్ ఎ లాట్ అండి. నా ప్రశ్న ఏంటంటే మీరు మార్కెట్ ఫాల్‌లో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో గురించి వీడియో చేశారు కదా! అందులో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ గురించి చెప్పారు. ఇంతకుముందు నేను హోల్డ్ చేసిన ఫండ్స్‌ని స్టాప్ చేసి కొత్త పోర్ట్‌ఫోలియోలోని ఎలోకేషన్ తీసుకోవాలా? లేదా పాత పోర్ట్‌ఫోలియో మొత్తం అమ్మేసి కొత్త పోర్ట్‌ఫోలియో ఎలోకేషన్ తీసుకోమంటారా? సలహా ఇవ్వగలరు. రెండూ చేయొద్దండి. ఫస్ట్ మీరు హోల్డ్ చేసిన ఫండ్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో చూడండి. ఆ ఫండ్స్ బానే పెర్ఫార్మ్ చేస్తున్నట్టయితే వాటిని అలాగే కంటిన్యూ చేయండి. మీరు ఏదైనా కొత్తగా ఒక ఫండ్ యాడ్ చేయాలి అంటే మీ దగ్గర ఒక 2, 3 ఫండ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొక అడిషనల్ ఫండ్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారనుకోండి. వాటిలో ఉన్న ఫండ్స్ మీకు సెట్ అయ్యే కేటగిరీ ఏదైతే ఉన్నదో వాటి రిలేటెడ్‌గా స్టడీ చేయడానికి ప్రయత్నించండి. కానీ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఆ ఫండ్స్ బానే ఉంటే వాటిల్ని ఎందుకు టచ్ చేయడం? ఓకే. ఫస్ట్ ఆ ఫండ్స్ మీకు కేటగిరీ యావరేజ్ కన్నా బెటర్ పెర్ఫార్మన్స్ కన్సిస్టెంట్‌లీ డెలివర్ చేస్తున్నాయో లేదో చెక్ చేయండి. ఒకవేళ డెలివర్ చేస్తున్నట్టయితే ఏం చేయొద్దు. మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోని కంటిన్యూ చేయండి. దాంట్లోనే మీ ఎస్ఐపీస్‌ని కంటిన్యూ చేయండి. ఆ వీడియో ఎలా ఉపయోగపడుతదంటే ఎవరైనా న్యూ ఫండ్ యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు చూడండి. కొత్తగా పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక గైడెన్స్ కింద ఎలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలన్న దానికి ఒక గైడెన్స్ కింద ఉపయోగపడుతది. కానీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫండ్స్ బానే చేస్తున్నట్టయితే ఆ ఫండ్స్ కంటిన్యూ చేయండి. ఓకే. మనకి పెద్ద డిఫరెన్స్ రావు లాంగ్ టర్మ్‌లోని. కొంచెం మార్జినల్ డిఫరెన్సే వస్తది. మీరు ఉన్న వాటిని కంటిన్యూ చేయకుండా ఇలా చర్న్ చేస్తూ వెళ్లారనుకోండి మనకు టాక్స్‌లు, ఎక్స్‌పెన్స్ రేషియోలోనే అన్నెసెసరీ డబ్బులు కోల్పోతాం. అవసరం లేదు. కంటిన్యూ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ రాజేష్ గారు అడుగుతున్నారు. హాయ్ సార్, ఐయామ్ ఎ గుడ్ లిజనర్ ఆఫ్ యువర్ వీడియోస్. మై క్వెషన్ ఈస్ వాట్స్ యువర్ వ్యూ ఆన్ సత్కర్తర్ స్టాక్? ప్లీజ్ షేర్ యువర్ వ్యూ. ఈ సత్కర్తర్ వీళ్ళేంటంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది కదా! దాన్ని ఆన్‌లైన్‌లోని సెల్ చేస్తుంటారు. వీళ్ళ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్లస్ ఆల్సో టీవీలోని, గూగుల్‌లో, ఫేస్‌బుక్‌లోని యాడ్స్ ఇచ్చి దాని ద్వారా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ రీసెంట్ టైమ్‌లో మనకి వేరియస్ ప్రొడక్ట్స్ అయితే సోషల్ మీడియాలో అవైలబుల్ ఉన్నాయి. వాటిని కొనుక్కున్నాం కదా! ఇన్‌ఫాక్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా గ్రో అవ్వడం కూడా మనకు కనబడుతుంది. వీళ్ళు కూడా సేమ్ బిజినెస్ చేస్తారు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఈ ప్రొడక్ట్స్ అమ్మడం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే కాకుండా వీళ్ళు కూడా రీసెంట్‌గా ఢిల్లీలోని ఒక 30 బెడ్ హాస్పిటల్‌ని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో జీనా సీకోతో వీళ్ళకి ఒక టై అప్ ఉన్నది. ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్‌లో కస్టమర్స్ కొంటారుగా. నువ్వు కొన్నప్పుడు వాళ్ళేమన్నా కంప్లెయింట్స్ చెప్పి, వాళ్ళకి వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారనుకోండి, దెన్ ఆ పేషెంట్‌ని జీనా సీకోకి వీళ్ళు రిఫర్ చేస్తారనమాట. రిఫరెన్స్ ఫీ కూడా వీళ్ళకి ఈ జీనా సీకోతో కొలాబరేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ వీళ్ళు ఎక్కడైనా హాస్పిటల్ సెటప్ చేశారనుకో, జీనా సీకోకి ఎక్స్‌పీరియన్స్ ఉన్నది కదా! ఒకవేళ మేనేజ్మెంట్ వాళ్ళు రన్ చేశారనుకోండి, అప్పుడు వీళ్ళకి ఆ రెవెన్యూ షేర్ అన్నది వస్తదనమాట. ఈ కొలాబరేషన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఎటువంటి కొలాబరేషన్‌లో రిస్ట్రిక్షన్ లేదు. అంటే జీనియస్ సీకో ఆపరేట్ చేస్తున్న దగ్గర వీళ్ళు ఓపెన్ చేయకూడదని, వీళ్ళు ఆపరేట్ చేస్తున్న దగ్గర జీనియస్ సీకో ఓపెన్ చేయకూడదని ఇలాంటి రిస్ట్రిక్షన్ అయితే లేదని అయితే చెప్తున్నారు. FY 27 కల్లా వీళ్ళు హాస్పిటల్ బెడ్ కెపాసిటీని 300 తీసుకెళ్తామని అండ్ FY 28 ఎండింగ్ కల్లా వీళ్ళు 1000 బెడ్ కెపాసిటీకి తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. ఎక్స్‌పాన్షన్ పరంగా ప్రతి మేనేజ్మెంట్ మాట్లాడుతూనే ఉంటారు. ఎక్స్‌పాండ్ చేసేయడం మాత్రమే కాదు పేషెంట్స్‌ని కూడా గ్రాబ్ చేయగలగాలి. ఒకవేళ చేయగలిగినట్టయితే మాత్రం డెఫినెట్‌లీ స్టాక్ పరంగా అది పాజిటివే. కాకపోతే ఈ బిజినెస్ రిలేటెడ్ స్టడీ చేస్తున్నప్పుడు నాకొక్క రిస్క్ అయితే కనిపించింది. అంటే దేర్ కుడ్ బి జెన్యూన్ రీజన్ బట్ ఎస్ఎంఈ కంపెనీస్ రిలేటెడ్‌గా మనం డౌట్‌తో ఉండడం ఆల్వేస్ రైట్. దానివల్ల మన క్యాపిటల్ ప్రొటెక్ట్ అవుతది. సీ మీకు ఈ బిజినెస్ రిలేటెడ్‌గా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి దీని రిలేటెడ్‌గా ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నించండి. వీళ్ళ క్యాష్ ఫ్లోస్ చూసినప్పుడు ప్రాఫిట్ చూపిస్తున్నారు కానీ క్యాష్ కన్వర్ట్ అవ్వట్లేదు. ఇంకా వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి ఆన్‌లైన్‌లోని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ సెల్ చేయడం కదా! ఓకే. లెట్స్ సే ఆన్‌లైన్‌లో వీళ్ళు ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారనుకోండి. మీరు నేను ఎవరైనా కూడా మనం ప్రొడక్ట్ కొనుక్కున్నామంటే డబ్బులు పే చేసి కొనుక్కుంటాం. లేదా క్యాష్ ఆన్ డెలివరీ అయినా కూడా డెలివరీ టైమ్ కల్లా క్యాష్ పే చేసేస్తాం. అవునా? రిసీవబుల్‌లో డబ్బులు ఎక్కడ స్టక్ అవుతాయి? అంటే అన్‌లెస్ వీళ్ళు ఏమైనా ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ చేస్తే తప్పించి వి డోంట్ నో వెదర్ వీళ్ళు చేస్తున్నారో లేదో అన్నది నాకు తెలీదు. ఈవెన్ వీళ్ళు హాస్పిటల్ రన్ చేస్తున్నా కూడా హాస్పిటల్ దగ్గర కూడా నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకొని 90 రోజుల తర్వాత, 6 నెలల తర్వాత డబ్బులు పే చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా! మనం డబ్బులు పే చేసిన తర్వాతే అవుతది కదా! సో, నాకు అదొక్కటే కొంచెం ఒక క్వెషన్ మార్క్ అయితే క్రియేట్ అయింది. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టయితే దీని రిలేటెడ్ ఫర్దర్‌గా ఎంక్వైరీ చేసి దీనికి ఆన్సర్ దొరికిన తర్వాత దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి. మేనేజ్మెంట్ కామెంటరీ
యాక్షన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆన్‌లైన్‌లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సెల్ చేసే కంపెనీగా మాత్రమే కాకుండా హాస్పిటల్స్ వైపు మూవ్ అవుతున్నారు చూడండి. డెఫినెట్‌లీ అక్కడైతే గ్రోత్ ఉన్నది. ఎందుకంటే చాలామంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వైపు అయితే మూవ్ అవుతున్నారు కదా! ఆ ట్రెండ్ అయితే మనకు క్లియర్‌లీ కనబడుతుంది. జీనస్ ఇకో ఎలా గ్రో అయింది. సో, ఇన్‌ఫాక్ట్ ప్రైవేట్ సైడ్ కూడా మనం చూసినట్టయితే చాలా చిన్న చిన్న క్లినిక్స్ కూడా దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. సో, నిజంగానే మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్స్‌పాండ్ చేసి పేషెంట్స్‌ని గ్రాబ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్‌లీ ఇట్స్ గుడ్. కాకపోతే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వెషన్ గైస్. మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే ఈ వీడియో చూసిన వెంటనే డిటో ఒక అడ్వైజర్‌తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఎన్‌పీఎస్ ఒక న్యూ ప్రొడక్ట్ ఏదైతే లాంచ్ చేశారో దాని రిలేటెడ్‌గా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ క్వెషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.